ఫ్రెండ్స్, మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాం. ఈ వీడియోలో వచ్చి మనం ఒక బిల్డింగ్, చాలామంది మీ బిల్డింగ్ టెర్రస్ మీద ఓపెన్ ప్లేస్ అయితే ఉంటుంది కదండి, దాన్ని ఒక మినీ ఫంక్షన్ హాల్గా ఏ విధంగా అయితే మార్చుకోవచ్చు అనేది ఈ వీడియో మీకు ఫుల్గా చూస్తే మీకైతే అర్థమైపోతుందండి. వీడియో అయితే ఫుల్గా చూసేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఉంటే మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ముందు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మీ ఓపెన్ టెర్రస్ ప్లేస్ ఏదైతే ఉందో మీకు ఆల్రెడీ కొంతమంది టెర్రస్ మీద కొంచెం ప్లేస్ అయితే ఉంటుందండి. ఆ ప్లేస్ని మీకు ఒక బాల్కనీ ఏరియాగా, అలాగే పైన ఒక రూఫ్ టాప్కి పైన రూఫ్ వేసుకుని చుట్టూరు కూడా ప్యాక్ చేసుకుని ఒక చిన్న మినీ ఫంక్షన్ హాల్గా, ఇప్పుడు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చినా ఎవరైనా వచ్చినా కూడా కూర్చొని మీరు రిలాక్స్ అవ్వడానికి మీ కిడ్స్ ప్లే గ్రౌండ్ ఏరియా కింద కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చండి మీ ఓపెన్ టెర్రస్ని. అలాగే దీంట్లో వచ్చి కంప్లీట్గా మనం ఈ వర్క్ ఏ విధంగా చేస్తాం ఏంటనేది ఈ వీడియో మీరు ఫుల్గా చూస్తే మీకైతే ఒక ఐడియా అయితే వచ్చేస్తుందండి. ఈ విధంగా మీరు చేసుకుంటే తర్వాత పూర్తిగా వీడియో చూసిన తర్వాత ఇది ఏ విధంగా చేసుకోవచ్చు, దీని ప్రైస్ ఎలా ఉంటుంది ఏంటనేది ఫుల్గా మొత్తం కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. వీడియో అయితే ఫుల్గా చూసేసండి. ఈ వీడియోలో మీకు దీన్ని ఏ విధంగా చేసుకోవచ్చు అన్నది ఫుల్గా అంతా కూడా మీకు ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుంటూ వీడియో అయితే చూసేద్దాం. ముందుగా అయితే వీడియో చూసేసి ఇదే ఫ్రెండ్స్ మనం చేయబోయే వర్క్ వచ్చి చూసుకోవచ్చు. కంప్లీట్గా ఓపెన్ టెర్రస్ మీద ఆల్రెడీ మన ఐరన్ స్ట్రక్చర్ అయితే ఎంత వేయించామండి. ఇదంతా కూడా మనం ముందుగానే సైట్ విజిట్ చేసి ఎక్కడెక్కడ మనకు పోల్స్ కావాలి, ఏ పైప్స్ వాడాలి, ఇదంతా కూడా మనం ముందుగానే వాళ్ళకి ఫోన్లోని మన సైట్ విజిట్ చేసి మనం ఆయనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా వాళ్ళు వేసిన ఐరన్ స్ట్రక్చర్ ప్రకారంగా మనం వచ్చి మెజర్మెంట్ తీసుకొచ్చి ఈ సైజు ప్రకారంగా మనం విండోస్ అయితే తీసుకొచ్చి అయితే పెడతామండి. ఆల్రెడీ మేము ఐరన్ స్ట్రక్చర్ మీరు వేసేసిన తర్వాత దాని ప్రకారంగా సైజ్ తీసుకొచ్చి మన కంపెనీ ఏదైతే ఉందో ఫ్యాక్టరీలోనే మన విండోస్ రెడీ అయిపోతాయి. జస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు 1 or 2 డేస్లోనే మా వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుందండి. ఎందుకంటే పూర్తిగా ఇది మన కంపెనీలోనే మొత్తం రెడీ అయిపోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మీకు ఎలాంటి వర్క్ అయితే ఉండదు. జస్ట్ తీసుకొచ్చి ఇన్స్టాలేషన్ చేయడం మాత్రమే మీకు వర్క్ అయితే ఉంటుంది. ఇది చూసుకోవచ్చు. ఆల్రెడీ మనం ఐరన్ స్ట్రక్చర్ అంతా కూడా మొత్తం అయిపోయిన తర్వాత మనం మెజర్మెంట్ వచ్చి విండోస్ అయితే తీసుకొచ్చి ఇప్పుడు మనం ఫిట్టింగ్ అయితే చేస్తున్నామండి. ఇది కంప్లీట్గా విడ్త్ వచ్చి మన ఇందులో 5 feet ఉన్నాయి, 6 feet ఉన్నాయి. ఎక్కడ పోల్స్ కావాలన్నది దాని ప్రకారంగా వాళ్ళు యాడ్ చేసుకుని మనం చెప్పిన దాని ప్రకారంగా వాళ్ళు పోల్స్ అయితే వేసుకున్నారు. మన ఈ వర్క్ అంతా ఏ విధంగా చేస్తున్నామో కంప్లీట్ అయిపోయాక వర్క్ ఏ విధంగా ఉంటుంది, దీనికి ఒకవేళ ఎంత అమౌంట్ అవుతుంది ఇదంతా కూడా మీకు ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటూ ఈ వీడియో మీద అయితే చూసేయండి. అలాగే చూసుకోవచ్చు. మనం ఫస్ట్ కన్నా వచ్చి ఇక్కడ మనం ఫ్రేమ్ అనేది ఇక్కడ మనం హోల్ చేసి చూడండి. ఈ హోల్ ఎందుకు చేసాం, ఆ లోపల మనం ఇచ్చే ఐరన్ స్టీల్ కూడా మీరు చూసుకోవచ్చండి. మనం కంప్లీట్గా మన 4 sides కూడా ఐరన్ స్టీల్ ఫుల్ ఎంతగా ఇవ్వడం జరుగుతుంది మన దగ్గర. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు ఐరన్ ఎందుకు తీస్తున్నాం ఏంటి అన్నది. ఇది మనం ఆల్రెడీ మీరు ఇక్కడ చూసుకోవచ్చండి. ఇదంతా కూడా మనకి కింద చిప్అప్ చేసి ఫ్రేమ్స్ అన్నీ కూడా ఏంటంటే మన సైజ్ ఎక్కడ కూడా తగ్గించకుండా ఎగ్జాక్ట్ సైజ్ తీసుకొచ్చి ఇక్కడ చూసుకోవచ్చు. ఒక ఐరన్ ప్లేట్ అయితే ఇచ్చారు కదా, వాటన్నిటి దగ్గర మనం ఇలా ఈ స్క్రూస్ కూడా ఏంటంటే అది మనం డ్యామేజ్ చేయకుండా స్క్రూని కానీ ఇది కానీ మన ఫ్రేమ్ని మనం మోడిఫై చేసుకుంటామండి. అంటే మన ఫ్రేమ్ అన్న కట్ చేసుకుని అది ఫ్రేమ్ ఎగ్జాక్ట్గా ఫిట్టింగ్ అయ్యేలాగా మనం అయితే ప్లాన్ చేసుకుంటాం. ఎందుకంటే వాల్ టు వాల్ అన్నది కంపల్సరీ కూడా మన అవుటర్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది ఫిక్స్ అయితే అవ్వాలి. లేకపోతే మీకు సిలికాన్ ఎందుకంటే మనం ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా దానికి సిలికాన్ సీలింగ్ కూడా పెడతాం కాబట్టి ఇలాంటి గ్యాప్స్ రాకుండా మనం ముందుగానే చూసుకుంటామండి. మీరు కనుక కింద ఈ ఐరన్ ప్లేట్ లెవెల్ కనుక మీరు మెజర్మెంట్ తీస్తే కింద మీకు ఒక 1/2 inch అయితే గ్యాప్ వస్తుంది. కాబట్టి మనం ఆ ప్లేస్లో మనం జస్ట్ మన ఫ్రేమ్నే కట్ చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. లోపల కూడా మీరు మా ఐరన్ కూడా మీరు చూసే ఉంటారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది కంప్లీట్గా అవుటర్ ఫ్రేమ్ ఫిట్టింగ్ అంతా అయిపోయినాక మనమైతే దీనికి ఈ గ్లాసెస్ అన్నీ కూడా పెట్టి దానికి సిలికాన్ షీల్డింగ్ అంతా కూడా ఏ విధంగా చేస్తాం అన్నది మీరు ఈ వీడియోలో చూస్తున్నారు. అలాగే మీకు సంబంధించిన ఏదైనా సరే మీ బాల్కనీ పైన ఏదైతే మీ పెంట్ హౌస్ కానీ మీ బాల్కనీ ఏరియాస్లో కానీ మీ ఓపెన్ టెర్రస్ పైన కానీ ఎక్కడైనా సరే ఇలాంటి ఓపెన్ ప్లేస్లోని ఇలా మీకు మినీ ఫంక్షన్ హాల్గా కూడా మీరు మొత్తం కూడా చేసుకోవచ్చండి. ఇదంతా ఎలా చేసుకోవచ్చు అన్నది మొత్తం కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీ ఏరియా ఎంత ఉన్నది అన్నది మొత్తం కూడా మెజర్ చేసుకోండి. విడ్త్ హైట్ అన్నది జస్ట్ మీ ఇలాంటి పెట్ట గోడ మీద ఏదైతే ఉందో ఆ గోడ పైన పెట్టుకుంటే మీకు పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే మీకు పైన రూఫ్ వచ్చేసి యూపీవీసీ షీట్ వాడచ్చు. లేదంటే కనుక ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ వేసుకుంటే మీకు ఏమవుతుందంటే డైరెక్ట్ సన్లైట్ అనేది మీకు లోపల పడిపోయి లోపల ఏమన్నా మీకు పీవీసీ మెటీరియల్ లాంటివి కొన్ని ఉంటాయండి. అంటే మీ ఫ్లోరింగ్ కానీ లేదంటే కనుక ఏమైనా టేబుల్స్ కానీ ఇవన్నీ కూడా మీకు సన్నకి ఆ హీట్గా అనేది పాడైపోవడం అయితే జరుగుతుంది. దానికోసం మీరు ఏం చేస్తారంటే యూపీవీసీ షీట్ కానీ లేదంటే కనుక ఒక పాలికార్బోనేట్ షీట్ కానీ లేదంటే కనుక మీకు ఐరన్ రేక్ కానీ మీకు ఇష్టం మీ ఎలాంటిదైనా కూడా దీనిపైన రూఫ్గా అయితే మీరు వాడుకోవచ్చండి. అలాగే సైడ్ ఫినిషింగ్ అంతా చూసుకున్నట్టయితే కనుక ఇది కంప్లీట్గా మనం
గ్రే టింటెడ్ గ్లాస్ అయితే మనం అయితే ఇవ్వడం జరిగింది. అంటే మీకు ఇది కూలింగ్ గ్లాస్ లెక్క మీకు యూజ్ అవుతుంది. అంటే మీకు ఎంత ఎండ వచ్చినా సరే లోపలికి హీట్ అన్నది రాదండి. ఇది టింటెడ్ గ్లాసు. ఇది టోటల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే ఇది వచ్చి టింటెడ్ గ్లాస్. ఈ టింటెడ్ గ్లాస్లో మీకు ఏంటంటే కూలింగ్ గ్లాస్ లెక్క అయితే మీకు యూజ్ అవుతుంది. చాలా మీ కార్కి మీరు ఫిలిం వేసుకుంటారండి. అంటే మీరు ఫిలిం లేకుండానే డైరెక్ట్ గ్లాస్ అయితే మన దగ్గర డైరెక్ట్ దొరికేస్తుంది. ఇది వచ్చి మీకు గ్రేట్ టింటెడ్ గ్లాస్లో అయితే మనం ఇవ్వడం జరిగింది ఇందులో. అలాగే దీంట్లో వచ్చి మరొకటి మేము విడ్త్ మస్కిటో మెష్తో అయితే ఇవ్వడం జరిగిందండి. అంటే కూడా మీకు అన్ని సైడ్స్ కూడా మీకైతే మూవబుల్ అయితే ఉంటుంది. అలాగే మనం మస్కిటో మెష్ తోటి ఇవ్వడం అయితే జరిగింది. మీరు చూసుకోవచ్చు ఎంత ఫ్రీగా మీకు ఆపరేటింగ్ అవుతుంది ఏంటన్నది. మీ టెర్రస్ కానీ మీది ఎలాంటిదైనా సరే మనకు దానికి మీకు సైట్ విజిట్ చేసి మీకు కంప్లీట్గా ఎంత అవుతుంది ఏంటనేది రఫ్ ఎస్టిమేషన్ అయితే మనం ఇవ్వడం జరుగుతుందండి. దానికి గాను మీరు ఎక్కడ ఉన్నా సరే మన దగ్గర మినిమం మీకు ట్రావెల్ ఛార్జెస్ తీసుకుని మీ సైట్ అనేది మేము విజిట్ చేసి మీకు ఒక ఫైనల్ కొటేషన్ అయితే మీకు ఇస్తామండి. అది మీరు ఓకే అయిన తర్వాత ఆ మొక్కలో మీరు మాకు ఏదైతే ఛార్జెస్ ఇచ్చారో అవి కూడా మీ తర్వాత మీకు మైనస్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మీ సైట్ విజిట్ చేసి మీకు కొటేషన్ ఇవ్వడం కోసం అయితే మనం అయితే మీరు తెలుసుకున్నారు కదండి. అలాగే దీంట్లో వచ్చి కంప్లీట్గా విడ్త్ హైట్ చూసుకున్నట్టయితే ఒక సపోజ్ ఒక మీకు విడ్త్ వచ్చి ఒక 4 feet ఉంది అనుకుందామండి. హైట్ వచ్చి 4 feet, అంటే అది మీకు ఒక 16 feet అయితే రావడం జరుగుతుంది. అలాగే మీరు ఇందులో ఏదైనా సరే ఈజీగా మీరు మెజర్ చేసుకుని మా దగ్గర మీరు కాంటాక్ట్ చేసి విడ్త్ మీకు సపోజ్ ప్రైజెస్ ఇచ్చి అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అదే మన దగ్గర సిరీస్ బట్టే కాస్ట్ అయితే ఉంటుంది. మన దగ్గర 80 series, 97 series, 90 series-లోని, అలాగే 100 series, 110 series-లో కూడా మన దగ్గర అయితే అన్ని రకాల ప్రైసెస్లో కూడా యూపీవీసీ విండోస్ అనేది లభిస్తాయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం అసలు మర్చిపోకండి. అలాగే మీకు మన దాంట్లో వచ్చేసి కంప్లీట్గా 15 years ప్రొఫైల్ వారంటీ, అలాగే 3 years సర్వీస్ వారంటీతో మీ వీడియోస్ అయితే ఇస్తున్నాం. వీడియో అయితే ఫుల్గా చూస్తారు కదండి. వీడియో మీకు ఎలా అనిపించింది కింద కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ అయితే కలుద్దామండి మన ఛానల్లో. అలాగే మీకు మన దగ్గర వచ్చి ప్రైస్ విషయాలు అన్నీ కూడా మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది కదండి. మా దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చి మీకు 320 నుంచి కూడా ఉంటాయండి. మీకు లీస్ట్ ప్రైస్ ఇస్తాము. మీకు హై క్వాలిటీలో కూడా మన దగ్గర అయితే విండోస్, గ్రిల్స్ అన్నీ కూడా లభిస్తాయండి. దీని ప్రకారంగా మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి. రెగ్యులర్గా మన ఛానల్లో మీకు అన్ని రకాల వీడియోస్ కూడా యూపీసీ విండోస్ గురించి, యూపీసీ రూఫింగ్ కిట్స్ గురించి మన ఛానల్లో మీకు రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తుంటాయండి. అలాగే మనం కొత్త కబోర్డ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. దాని గురించి కూడా మన ఛానల్లో మీకు ఫుల్గా వీడియోస్ అయితే వస్తాయి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే కొట్టుకోండి. వీడియో ఎలా అనిపించింది అనేది కంపల్సరీ కింద కామెంట్ అయితే చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి.